స్వర్ణ హంపి పంపా క్షేత్రం గోవిందానంద సరస్వతి స్వామి పంపాలోని కిష్కింద మాత్రమే హనుమంతుడి జన్మస్థానమని దేశవ్యాప్తంగా నిర్ణయించడం జరిగింది. 120 కోట్లతో కర్ణాటక ప్రభుత్వం కిష్కిందలోని హనుమత్ జన్మస్థలాన్ని అభివృద్ధి చేయబోతుంది. వసంత పంచమి రోజు భూమి జరిగింది. పంపాలో శ్రీవారి కళ్యాణోత్సవంలో జరగబోతుంది. తిరుమలలో హనుమత్ జననం జరిగిందని ఎలాంటి అధికృత ఆధారాలు తమ వద్ద లేదని టీటీడీ కోర్టుకు అఫిడవిట్ ద్వారా తెలియజేసింది. భక్తులెవరూ కూడా తిరుమలలో హనుమంతుడు జననం జరిగినట్టు నమ్మమని కూడా కోరడం లేదని టీటీడీ అఫిడవిట్ లో పేర్కొంది. నమ్మకూడదు, వాళ్ళకి వదిలేస్తున్నాం, నమ్ముకుంటే నమ్ముకోండి, లేదంటే ఎక్కడికైనా వెళ్ళిపోండి అంటే ఏమిటి, ఒక సిస్టమ్ లేదు. కాబట్టి ఇది అధీకృతంగా వాళ్ళు రాసినటువంటిది. ఆ తర్వాత వెంకటాచలం గురించి అంటున్నారు. మేము వెంకటాచల మహాత్మ్యం గురించి ఒక ప్రశ్న చేశాం కదా, దాంట్లో వీళ్ళు ఏమంటున్నారంటే ఇట్ ఈజ్ ఫర్దర్ సబ్మిటెడ్ దాట్ the available content about Anjanadri in Skanda Purana is also reflected in Shri Venkatachala Mahatmyam is a proof that Venkatachala Mahatmyam is the compilation of contents above Venkatachalam found in 12 Puranas. Unfortunately, మేము అడిగాం ఏమిటి ప్రమాణాలను ఇచ్చిపెట్టమని అడిగాం. ఇక్కడ వీళ్ళు ఏం రాస్తున్నారంటే అన్ఫార్చునేట్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ద కంటెంట్ అబౌట్ వెంకటాచలం 12 పురాణాస్ మైట్ హ్యావ్ బీన్ లాస్ట్. మేము అడిగాం మీరు చూపెడుతున్నటువంటి వాటికి ప్రమాణాలు ఎక్కడా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే కాలాంతరంలో అవన్నీ అంటుకుపోయి నష్టమైపోయి అదంతా. ఇప్పుడు మాది గ్రీహీ లేవు. ఇది అధీకృతంగా టీటీడీ వాళ్ళు హైకోర్టులో పెట్టిన అఫిడవిట్. అంటే ఏం చేస్తున్నారంటే సారం ఏమిటి అంటే మేము అనుకుంటున్నామండి, నమ్ముకుంటే నమ్ముకోండి, మీరు మాకేమిటి, అర్థమైందా? మేము ప్రమాణం అడిగితే ఎప్పుడో అవన్నీ అంటుకుపోయి లాస్ అయిపోయి మా దగ్గర లేవు. ఇది కాబట్టి మన తిరుపతి వాళ్ళ దగ్గర ఇది అంజనాద్రి అనే ఏ ప్రమాణము లేదు. అది ఈరోజు అధీకృతంగా మేము ఇంతకాలము సంపూర్ణ భారతదేశం సంచారం చేసి సుప్రీంకోర్టు రిపోర్ట్స్, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, ఎపిగ్రఫిక్ ఎవిడెన్సెస్ అన్నింటితో మీ ముందర ఈరోజు అధీకృతమైనటువంటి పుస్తకాన్ని మేము ఇక్కడ ఉద్ఘాటన చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ, జై హనుమాన్. ఈ విషయం ఒకటి పరిసమాప్తమైంది. రెండో విషయం, ఇది మేము ఎప్పుడెప్పుడు వచ్చినా సరే అమ్మ ఇలాంటి ధర్మ సంకటాలు ఎదురవుతూనే ఉన్నాయి. అప్పుడు తిరుపతిలో అందరూ పండితులు కలిసి ఒక మీటింగ్ పెట్టారు. హనుమత్ జన్మభూమి గురించి నిర్ణయం చేస్తామని. చలకపటం చేశారు, మోసం చేశారు, దగా చేశారు, కుట్ర చేశారు. అవన్నీ భగవంతుని హనుమంతుల వారి వెంకటేశ్వర స్వామి వారి కృపతో ఛిద్రమైపోయి సత్యం బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా మాకు ఒక ధర్మమైనటువంటి సంకటం ముందర ఉన్నది. ఏ రకంగా అంటే మహాభారతంలో అర్జునుడికి ఏ సంకటం, ముందర గురువులు, వెనకాల బాంధవులు. అలాగే ఇప్పుడు మాకు ధర్మ సంకటం ఎదురైంది. ముందర కూడా మాకు గురువులు, వెనకాల విద్య చెప్పిన ఆచార్యులు, పండితులు. విషయం ఏమిటంటే హనుమంతుల వారికి ఒక పని ఉంటుంది. కాలనేమిలిని పట్టుకుంటారు హనుమంతుల వారు. అంటే ఏమిటి, ఛద్మవేషధారణలో ముసుగులో వచ్చి మోసం చేయాలనుకునే వాడు పట్టుకుంటూ ఉంటారు. అలాగా ఎక్కడ ఏదైనా మోసం చేయొచ్చు. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చేటప్పటికి మోసం చేయలేము. వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఎవరూ అధర్మంగా ప్రవర్తించద్దు. ఇక్కడ డిసైడ్ అయిపోతుంది, తేలిపోతుంది. ప్రస్తుతము సంపూర్ణ భారతదేశానికి సంబంధించి ధర్మాచార్యులలో ఎవరు పెద్దవారు అంటే జగద్గురు శంకరాచార్యులు. భారతదేశంలో 2500 సంవత్సరాల క్రితం ఆదిశంకర భగవత్పాదుల వారు 4 ఆమనాయి పీఠాలు స్థాపించారు 4 దిశలలో. అందులో మొట్టమొదటగా స్థాపన చేసిన పీఠము పశ్చిమామనాయ ద్వారకా శారదాపీఠం, అది గుజరాత్లో ఉంది. ఆ తర్వాత ఆరంభం చేసిన పీఠము పూరి జగన్నాథు, అది ఒరిస్సాలో ఉంది. ఆ తర్వాత ఉత్తరామనాయ జ్యోతిర్మఠం, అది బద్రీనాథ్ దగ్గర ఉంది జ్యోతిర్మఠంలో. 4వ మఠము దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠము శృంగేరిలో ఉంది. ఈ 4 పీఠాలు ఆదిశంకర భగవత్పాదుల వారు 2500 సంవత్సరాల క్రితం ఆరంభం చేశారు. ఇప్పుడేమవుతుంది, దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠం అని భారతీయ తీర్థస్వామి వారిని మేము ఉంటున్నాం కదా, అదే భారతీయ తీర్థస్వామి వారు అదే ఆదిశంకర భగవత్పాదుల వారికి తీరని ద్రోహం చేస్తున్నారు. మా ఉపనయన సంస్కారం శృంగేరిలో అయింది,
మేము చదువుకున్నది శృంగేరిలో, మేము తిన్నది శృంగేరిలో. మరి ఇప్పుడు మేము విరుద్ధంగా నుంచుంటున్నాము అంటే మరి ఆయన చెప్పినటువంటి విద్య అక్కడ ఉన్నప్పుడు వీటన్నింటి గురించి అడిగాం, మాకు ఎటువంటి సమాధానము దొరకల. ప్రతి దాన్ని ఇది చేస్తూ ఇప్పటివరకు అలా వచ్చారు, కానీ ఒక్కసారి కూడా మాకు సమాధానం ఇవ్వాల. శృంగేరి వారు ఏమంటారు అంటే, ఆదిశంకరాచార్యుల వారు వచ్చి 1200 సంవత్సరాలు అయింది అంటారు. ఒక తండ్రికి 4 కొడుకులు, ఆ కొడుకులు అడుగుతున్నారు, మొట్టమొదటి కొడుకుని, మీ నాన్నగారు పుట్టి ఎంతకాలం అయింది అని. ఆ కుర్రవాడు ఏమంటున్నాడు, 2500 సంవత్సరాలు అన్నాడు. అంటే అంత కాదు, ఉదాహరణ అర్థం అవడానికి. రెండో కొడుకుని అడిగారు 2500 సంవత్సరాలు, మూడో కొడుకుని అడిగారు 2500 సంవత్సరాలు, 4 కుర్రాడు 1200 సంవత్సరాలు అంటున్నాడు. అర్థం ఏమైనా ఉందా? ఆదిశంకర భగవత్పాదుల వారు 2500 సంవత్సరాల క్రితం మన తిరుపతికి వచ్చి హుండీ కింద శ్రీయంత్రాన్ని స్థాపన చేశారు. ఎప్పుడు? 2500 సంవత్సరాల క్రితం. ఇవన్నీ మేము అడుగుతుంటే మేము అడగకూడదు అంటారు. అధర్మంగా ఒక కార్యం చేస్తూ ఉంటే అడగవలసినటువంటి కర్తవ్యం మాకున్నప్పుడు మేము అడగడం తప్ప కాదు. ప్రస్తుతం సకల సంపూర్ణ భారతదేశంలో వర్తమానంగా 2 మాత్రమే శంకరాచార్యులు ఉన్నారు 4 పీఠాలలో. ఒకటి మా గురువు గారు ద్వారకాపీఠము జ్యోతిర్మఠానికి సంబంధించిన జగద్గురు శంకరాచార్యుల వారు శ్రీ అనంత శ్రీ విభూషిత ధర్మ సామ్రాట్ స్వరూపానంద సరస్వతి స్వామివారు. స్వరూపానందేంద్ర కాదు, విశాఖపట్నం డూప్లికేట్. ఇంతకుముందర అందరికీ సభాముఖంగానే చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు అంతా వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి వచ్చి కూడా మోసం చేయడం మొదలుపెట్టారు. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కూడా వచ్చి సైట్లు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ నకిలీ శంకరాచార్య పని అయిపోయింది. ఇప్పుడు ఇంకొక నకిలీ శంకరాచార్య పుట్టుకొచ్చారు ఇప్పుడు మన వెంకటాచలానికి. ఎవరు? శృంగేరి నుంచి. శృంగేరి మఠము 1200 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారట. బదరి, పూరి, ద్వారకా పీఠాలు 2500 సంవత్సరాల క్రితం స్థాపిస్తే 2500 సంవత్సరాల క్రితం ఆదిశంకర భగవత్పాదుల వారు కేదార్నాథ్లో నిర్మాణం అయితే 1200 సంవత్సరాల క్రితం శృంగేరిని ఏ రకంగా స్థాపిస్తారు? ఎంత అధర్మం చేస్తున్నారు! ఆదిశంకర భగవత్పాదుల వారికే ద్రోహం చేస్తున్నారు. అది ఒక విషయం. ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే, గత వారం రోజులుగా విధుశేఖర భారతి అనే ఒక ఆయన తిరుపతికి వచ్చారు, శ్రీశైలానికి వచ్చారు, కాళహస్తికి వచ్చారు. ఆయన ఏమంటారంటే, నేను శృంగేరి శంకరాచార్య పీఠాధీశ్వరుడిని అంటారు. ఇప్పుడు మీ ప్రెస్ వాళ్ళంతా రిపోర్టింగ్ ఇచ్చారు. ఈయన శంకరాచార్య కాదు. ఇప్పుడు మన ఆంధ్రదేశానికి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు?